వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎకానమీ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం గ్రూప్ 2 అచీవ్ చేయటానికి. సివిల్స్ అయినా గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా కానీ ఎకానమీ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది నౌ ఏ డేస్లో. కానీ మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే స్టాండర్డ్ ఎకానమీని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్లానింగ్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్ 10-15 రోజులు చెప్పటం, ఇవి ఓల్డ్ అవుట్డేటెడ్ అండి. మీరు ఇంకా వాటినే పట్టుకొని కూర్చుంటున్నారు. అసలు మీలో రెవల్యూషన్ మొదలవ్వాలి. ఎగ్జామ్ పేపర్ ఎలా అడుగుతున్నారో ఒకసారి మీరు గమనించకపోతే ఎలా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి ఒకసారి. లాస్ట్ ఇయర్ పేపర్ మీరు చూస్తే డైనమిక్ ఇన్ నేచర్లో ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్లో. అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ మొత్తం మీరు ఈజీగా గెయిన్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు చాలా నీట్గా ఇస్తున్నాం ఎస్విఆర్ అకాడమీలో. అప్డేట్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ఆ 6 months ఆ 1 year చదువుకోవచ్చు అని కాదండి. కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడు మీకు కంటిన్యూషన్ ఉంటుంది. 1 yearలో జరిగింది కూడా దానికి లింకులు ఉంటాయి మీకు లాస్ట్ వరకు. మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే లాస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ ఎకానమీ విషయానికి వస్తే ఎకానమీ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం మన ఆన్లైన్ కోర్సులో కరెంట్ ఎకానమీ అని ఇచ్చాం మనం. దాన్ని మీరు కంప్లీట్గా చూడాలి. ఎకానమీ కన్నా కరెంట్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమీ ఎప్పుడు కూడా డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుందండి. డైనమిక్ ఇన్ నేచర్ అంటే ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ రాకముందు ఎకానమీ వేరు, ఇప్పుడు ఎకానమీ వేరు. మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు స్టాండర్డ్ చదివితే? కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 100కి 100 బిట్స్ ఆటలో నుంచే వస్తున్నాయి. మీరు స్టాండర్డ్ ఎకానమీ నుంచి రావు. అవి వచ్చినా కానీ రీసెంట్గా వచ్చినటువంటి డైనమిక్ ఎకానమీ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్ వస్తాయో కానీ స్టాండర్డ్ కంటిన్యూగా రావు. ఎప్పటి నుంచో అడిగి వాటిని వదిలేశారు. ఇంకా ప్లానింగ్ నుంచి వస్తాయి అనుకుంటున్నారా? నీతి ఆయోగ్ నుంచి వస్తాయి. నీతి ఆయోగ్ 15 years ప్లాన్ నుంచి వస్తాయి. ఆ నీతి ఆయోగ్ ఎక్కడ ఎక్కువ? మన నీతి ఆయోగ్ గురించి ఒకేసారి మనకు దొరకదు. కరెంట్గా రీసెంట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎకానమీ చదవాలి. కానీ స్టాండర్డ్ మీకు చదివితే ఏమొస్తుందండి? డైనమిక్ ఇన్ నేచర్ చదువుతుంటే ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఏదో కరెంట్ అఫైర్స్లో ఒకటి వస్తుంది, దానికి రిలేటెడ్ ఉన్నటువంటిది అది చదువుతాం. ఇప్పుడు డిజిటల్ ట్యాక్స్ అని వచ్చింది. ట్యాక్సేషన్ సిస్టమ్ మొత్తం ఒకేసారి చదవకూడదు, మీకు అర్థం కాదు విషయం. బేసిక్స్ చూస్తాం మనం. అందుకని మనం 53 వీడియోస్లో బేసిక్స్ ఇచ్చాం. దాని రిలేటెడ్ దాని కంటిన్యూషన్ ఎక్కడ చూడాలి? మీరు ఎక్కడ చూడాలి? కరెంట్ ఎకనామిక్స్లో చూడాలి. దాని రిలేటెడ్ ఎక్కడ చూడాలి? మీరు ఇండియన్ బడ్జెట్లో చూడాలి, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో చూడాలి, ఏపీ బడ్జెట్లో చూడాలి, ఏపీ ఎకనామిక్ సర్వేలో చూడాలి, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో చూడాలి. అలా ఎకానమీని ప్రిపేర్ అవ్వాలి. కానీ ఎకానమీని ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి. అంతేగాని ఓల్డ్ డేటా ఎకానమీ చదువుతానంటే అది ఇంపాసిబుల్. మీరు అసలు గెయిన్ కాలేరు గ్రూప్ 2లో. గ్రూప్ 2 ఎకానమీ అనేది మీరు చదివేటప్పుడు డైనమిక్ ఇన్ నేచర్ చదివితేనే అవుతారు. దాంతోపాటు మన సిలబస్ను ఒకసారి అర్థం చేసుకుంటే 8 chapters ఉన్నాయి. దాంట్లో 5 chapters ఏమో ఇండియన్ ఎకానమీ, 3 chapters ఏమో ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదండి. ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే చదివితే వాటిలో నుంచి ఏపీ అంతా ఎకానమీ అయిపోయినట్టే. ఏపీ ఎకనామిక్ సర్వేలో టోటల్గా మీకు ఏపీ గురించి మొత్తం ఉంటుంది. అందుకని మనకి ఎకానమీ అనేది మనం ఆన్లైన్ కోర్సు అప్డేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎగ్జామ్ వరకు చదవాల్సిందే కరెంట్ ఎకానమీని. ఒక 100 వీడియోస్ ఉన్నాయి, వీటిని చదివేసి అక్కడ పక్కన పడేద్దామంటే ఎకానమీ వల్ల మీరు కాదు గ్రూప్ 2 క్వాలిఫై అవ్వలేరు. ఎకానమీ ప్రిపరేషన్ అనేది డైనమిక్ ఇన్ నేచర్ ఉండాలి, కరెంట్ అఫైర్స్తో లింకేజ్ ఉండాలి. జస్ట్ బేసిక్ నేర్చుకొని కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ ఉన్న డేటాని ఎక్కువగా చూడాలి, సర్వేలు ఎక్కువగా చూడాలి, బడ్జెట్ ఎక్కువగా చూడాలి, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాంటివి ఎక్కువగా చూడాలి. అంతేగాని ఓల్డ్ డేటా చదువుకుంటూ కూర్చుంటాను, పాత బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాను, పొలిటికల్ ఎకానమీ చదువుకుంటూ కూర్చుంటాను, పాలిటిక్స్ చదువుతాను, ఇవన్నీ వేస్ట్. ఎకానమీ అనేది డైనమిక్ ఇన్ నేచర్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదవాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు జిఎస్టీ వర్చువల్ మీటింగ్ జరిగిందనుకోండి, జిఎస్టీ గురించి చదువుతారు. ఓల్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి చదివేదే ఉంది. ఆల్రెడీ అన్ని ట్యాక్సులు కలిసి జిఎస్టీలోకి వచ్చినాయి కదా. అవును. తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వినిపిస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వినిపిస్తుంది, సో బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ వినిపిస్తుంది, ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ వినిపిస్తున్నాయి. అవునా? సర్క్యులర్ ఎకానమీ వినిపిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఎకానమీ మొత్తం రివైవ్ అయింది.
ఇవన్నీ మరి డైనమిక్ అంశాలు నేర్చుకోకుండా పాతవే నేర్చుకుంటూ కూర్చుంటే మీరు ఎకానమీలో ఎలా గెయిన్ అవ్వగలుగుతారు? సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎకానమీ ఇచ్చేటప్పుడు మనం ఆన్లైన్ కోర్సులో ఏదైతే బేసిక్ ఎకానమీ వీడియోస్ ఇచ్చామో అవి చూసి, కరెంట్ ఎకానమీ వీడియోస్ చూసి, దాంతో పాటుగా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఏపీకి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్, వీటిని కవర్ చేస్తే మీకు అక్కడ సిలబస్లో ఇచ్చిన 8 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 చాప్టర్కి సంబంధించిన అంశాలు మొత్తం రీసెంట్గా వచ్చిన అంశాలను జత చేస్తూనే కూర్చొని అడుగుతారు. సో ఎకానమీ ప్రిపరేషన్ అనేది ఇలా ఉండాలి. సో ఎకానమీకి సంబంధించి ఎవరికైనా ఆన్లైన్ కోర్స్ని కావాలి అనుకుంటే స్పెషల్గా ఎస్విఆర్ అకాడమీ మీకు ఆన్లైన్ ఎకానమీ కోర్స్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఆ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్స్ని మీరు పర్చేజ్ చేయాలంటే క్రింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్కి కాల్ చేసి అక్కడ నుంచి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో